Hi friends, I'm Kumar from Kumar Tech Virus. Friends, మనం ఈరోజు కోర్, సింగిల్ కోర్, డబుల్ కోర్, క్వాడ్ కోర్, ఆక్టా కోర్, హెక్సా కోర్ ఈ కోర్స్ మనం చాలా చోట్ల విన్నాము. మొబైల్ ఫోన్స్ లో మరియు ల్యాప్టాప్స్ లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ కోర్ అంటే ఏంటి అనేది వాళ్ళ వీడియోలో మనం చెప్పబోతున్నాము. లెట్స్ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్, మనం చాలా మొబైల్స్ లో విన్నాము ఈ సింగిల్ కోర్, డబుల్ కోర్, ట్రిపుల్ కోర్, క్వాడ్ కోర్, హెక్సా కోర్, ఆక్టా కోర్. ఈ కోర్స్ అనేవి ఏం లేవు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సింగిల్ కోర్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక బుట్టలో నిమ్మకాయలు ఉన్నాయి, బుట్ట నిండా నిమ్మకాయలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తెలియదు. మినిమం సపోజ్ ఒక 1000 ఉన్నాయి అనుకుందాం. 1000 ఉంటే నిమ్మకాయలు, వాటిని కౌంట్ చేయడానికి ఒక సింగిల్ కోర్ అంటే ఒక మనిషిని అలాట్ చేశారు. మీన్స్ సింగిల్ కోర్. ఒక కోర్ అంటే ఒక మనిషి అనుకున్నాం. ఒక మనిషి లెక్క వేస్తున్నాడు. మనం ఒక మనిషి లెక్క వేయడానికి నియర్లీ 3 to 4 hours టైం పట్టితే 1000 నిమ్మకాయలు. అదే డబుల్ కోర్ అనుకో, ఇద్దరు కలిపి లెక్క వేస్తే 3 hours పట్టేది 1.5 hour పడుతుంది. అదే ఇప్పుడు క్వాడ్ కోర్ అంటే నలుగురు, 4 cores అనమాట. 4 cores నలుగురు నా పని సగభాగం చేసుకుంటారు. సగభాగం చేసుకోవడంతో ఇంకా తక్కువ టైంలో పడుతుంది. అదే ఇట్లాగే హెక్సా కోర్ అంటే 6 కోర్స్. ఈ 6 కోర్స్ ఒక్కొక్కరిని కొంచెం వర్క్ షేర్ చేసుకోవడం వల్ల ఈ 6గురికి ఆ వర్క్ సరిపోతుంది. చాలా ఫాస్ట్ టైం, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, విత్ ఇన్ 20 minutes లో ఇవి వర్క్ ఫినిష్ చేసేస్తాయి. ఇప్పుడు ఆక్టా కోర్ వచ్చేసరికి 8 కోర్సులు ఉంటే, ఇప్పుడు 6 కోర్స్ తీసుకుని 20 minutes లో వేస్తే 8 కోర్స్ తీసుకుని దాన్ని 5 minutes లో కంప్లీట్ చేస్తాయి. అంటే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సింగిల్ కోర్ తీసుకుంటే ఒక యాప్ ఓపెన్ చేసి దాన్ని లోడ్ చేయడానికి దానికి సింగిల్ కోర్ ఉంటే సరిపోద్ది అనుకోండి. దాన్ని ఓపెన్ చేయడానికి సింగిల్ కోర్ సరిపోద్ది. అదే నువ్వు డబుల్ కోర్ ఉన్న యాప్ ని, అంటే ఎక్కువ ఎంబీతో ఉన్న యాప్ ని ఈ సింగిల్ కోర్ తీసుకొచ్చి సింగిల్ కోర్ ఉన్న ఫోన్ లో ఓపెన్ చేసామనుకో, ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే 8 కోర్స్ ఉన్నాయి ఆక్టా కోర్ లో ఏంటంటే, నువ్వు మినిమం 6 హెక్సా కోర్, 4 ఆక్టా కోర్, డ్యూయల్ కోర్, సింగిల్ కోర్ ఏ ఆప్షన్ తీసుకొచ్చి పెట్టు. దానికి సంబంధించిన వరకు ఇప్పుడు 8 కోర్స్ ఉన్నాయి కదా, నువ్వు 4 కోర్స్ యాప్ తీసుకొచ్చి లోడ్ పెట్టావు. మిగతా 4 కోర్స్ రెస్ట్ లో ఉంటాయి. మిగతా ఉన్న 4 కోర్స్ దాని మీద వర్క్ చేస్తాయి నువ్వు యాప్ అన్లోడ్ చేసేదాకా. నువ్వు ఇంతలో ఇంకోటి ఓపెన్ చేసావు, ఇంకోటి మినిమం పబ్జీ ఓపెన్ చేసావు. దీనికి మినిమం 4 కోర్స్ కావాలి. అంటే గేమ్ స్మూత్ గా బాగా రన్ అవ్వాలంటే మినిమం 4 కోర్స్ కావాలి కదా. ఇప్పుడు మనకి ఆక్టా కోర్ ఉంది. ఆక్టా కోర్ లో నుంచి 4 కోర్స్ దీనికి వెళ్తాయి. ఇంతలో నీకు వాట్సాప్ నుంచి మెసేజ్లు వచ్చినాయి, ఒక ఇంపార్టెంట్. నువ్వు ఇంకోటి పక్కన వాట్సాప్ ఓపెన్ చేసావు, పక్కన దీన్ని గేమ్ నోట్ లో పెట్టుకోవాలి కదా. తర్వాత ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత దీనికంటూ 2 కోర్స్ పడతాయి. సో 3 కోర్సు 6 కోర్సులు అయింది. ఇంకా 2 కోర్సులు ఇంకా సపరేట్ ఉన్నాయి. ఈ సపరేట్ కూడా ఫేస్బుక్ ఒకటి లేదా ఇన్స్టా ఒకటి, మనం ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుంటాం. అది ఇట్లా 8 కోర్సు సరిపోయింది. అది ఇంకోటి ఎక్స్ట్రాగా చేశారనుకోండి, ఇప్పుడు వీచాట్ కానీ టిక్ టాక్ కానీ ఓపెన్ చేశారనుకోండి, సరిపోయేసరికి ఫస్ట్ తీసుకున్న దాంట్లో ఫస్ట్ ఏం తీసుకున్నాం, పబ్జీ తీసుకోవడం వల్ల దాన్ని కోర్స్ సరిపోక కోర్స్ వాల్యూ తగ్గిపోయి దాని గేమ్ రీలోడ్ అవుతుంది. ఇట్లాగా కోర్స్ తగ్గిపోవడంతో మనం ఈ బ్యాక్గ్రౌండ్ లో జరిగే యాప్స్ స్టోర్ చాలా తగ్గిపోతుంది. అది కాక మళ్ళీ రీలోడ్ అవుతుంది. అందుకని కోర్స్ ఎక్కువ మనం మెయిన్ మొబైల్ తీసినప్పుడు దాంట్లో రన్ అయ్యే కోర్స్ ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఏ జీపీయూ అనేది చూసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కింద ఉన్న రెడ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్.